రాసినటువంటి పుస్తకం అది. దేవుడు మనిషికి వ్రాయించిన యథార్థ గాథలవి. కనుక అలాంటి బైబిల్ నువ్వు బోధించాలనుకునేటప్పుడు, ఆ వాక్యమును చెప్పాలనుకునేటప్పుడు సత్యమును బట్టి, వాక్యమును బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసి జనులందరికీ చెప్పు. అలా ప్రమాణము చేసి చెప్పిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు. ఆయన యందు అతిశయపడుదురు. బైబిల్ ఇంత గొప్పదా? మా దేవుడు చెప్పినవని నిజమా? మా ఇన్ని సంగతులు ఉన్నాయి బైబిల్లో. అవునున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం బోధిస్తున్నటువంటి ప్రతి బోధ, మనం చెప్పే ప్రతి మాట మనుషుల ముందు చెబుతున్నామని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ జాన్సన్ విక్టర్ అయిన నేను చెబుతున్నాను, దేవుని ముందు నేను మాట్లాడుతున్నాననే సంగతి నాకు తెలుసు. పౌలు గారు ఏమన్నారో చూడండి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. 2 తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పరివానిగాను సత్యవాక్యమును సరిగా దేవుని ఎదుట సత్యవాక్యమును సరిగా దేవుని ఎదుట యోగ్యునిగా దేవుని ఎదుట సత్యవాక్యమును సరిగా దేవుని ఎదుట నువ్వు బోధించాలి. నా కొడుకుని పిలుస్తాను, ఏమి నేర్చుకున్నావు రా నువ్వు ఈరోజు అంటే, ఏబిసిడి ఉంటుంది. చెప్పు ఏబిసిడి చెప్పు. ఏబిసిడి వింటాను నేను. ఏబిసిడీలు వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ ఇంకేమొచ్చు? 1 2 3 4 చెప్పరా చెప్పు నేను వింటాను.